సో ఇది ఎంపీల వరకే పరిమితం అవుతుందా, ప్రభుత్వంలో ఇంకెవరైనా పెద్దల పేర్లు బయటపడతాయా? గతంలో రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి నుంచి మొదలైనటువంటి ఈ నిర్వాకం కాస్త ఇక్కడ వరకు చేరింది. మరి ఎంత దూరం వెళ్తున్నా చూడాలి. డైరెక్ట్గా బిగ్ బీలను టచ్ చేసే అవకాశం ఉందా? గతంలో చాలా వరకు కూడా ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ఉన్నారు, లేకపోతే బిగ్ బీ ఉండబోతున్నారు అనే రకంగా చర్చలు జరిగాయి. సో మరి ఆ బిగ్ బీ ఎవరు, ఏంటి, ఎలా ఉండబోతుంది, ఈడీ విచారణ ఎలాంటి విషయాలు బయటపడతాయి, ఎటువంటి విధంగా చేతులు మారాయి? బేసిక్గా ఈడీ ఎంట్రీ ఇచ్చిందంటేనే ఆర్థిక నేరానికి పాల్పడ్డట్టు. సో అది ఏ రకంగా దొంగ డబ్బుని దాచుకున్నారు, లేకపోతే బ్లాక్ మనీని తీసుకున్నారు, ఏ రకంగా స్కామ్ జరిగింది, దీని వెనుక ఇంకేంటనేది బయటపెట్టడం కోసం మాత్రం ఈడీ ఎంట్రీ ఇస్తుంది. సో మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మరికాసపురం అందుబాటులోకి వస్తారు. సో ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో గతంలో విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత పలు మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సో నేను డెఫినెట్గా అన్ని విషయాలు బయట పెడతాను, ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు, ఎవరి విషయాలు ఏం జరిగిందని మొత్తం నాకు విషయాలు తెలిసినట్టుగా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరి మిథున్ రెడ్డి విచారణలో ఆయన ఏం చెప్తారో చూడాలి. మరి గతంలోనే సిట్ అధికారులకి పూర్తిగా జరిగినట్టుగా చెప్పానని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు ఈడీ ముందు ఏం చెప్తారో చూడాలి.